బీజేపీ ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పరిరక్షించాలి. ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడపాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టీల్లో విలీనం చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి. నశించాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు. నశించాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి. విశాఖ ఉక్కును కాపాడాలి. ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కును కాపాడుకుంటా, విశాఖ ఉక్కును కాపాడుకుంటా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి. విశాఖ ఉక్కును పరిరక్షించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైలిలో విలీనం చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడపాలి. నశించాలి. నా పేరు రవిశంకర్రావు, స్టేట్ వైఆర్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ని. మరి ఈరోజు ఏదైతే ఈ కార్మిక సంఘాలు సిఐటి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ధర్నాని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. వారికి మద్దతు తెలపడం. ఈవేళ విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ చూస్తే ప్రైవేట్ పరం చేసేయాలి, దాన్ని నీరుగార్చాలని చెప్పి ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి. దాన్ని ఒక ప్లాన్ ప్రకారంగా నిర్వీర్యం చేసి మొదట గోదావరి ఫర్నేస్ 1ని మూసివేయడం జరిగింది. తర్వాత కృష్ణా ఫర్నేస్ని మూసివేయడం జరిగింది. ఇప్పుడు గోదావరిని కూడా మూసేసి ఈ ప్లాంట్ని నిర్వీర్యం చేసేసి ఈ రాష్ట్రంలోని సరైనటువంటి ఉత్తరాంధ్రకి పెద్ద దిక్కైనటువంటి ఈ ప్లాంట్ను మూసేసి వచ్చేటువంటి తరంలో ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ లేకుండా నీరుగార్చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఆలోచన తప్ప మరొకటి కాదు. మరి వీళ్ళు చూస్తే అనేక ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అమలు చూపుతున్నారు. స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసేలా, నష్టాల్లోకి తోసేయాలా, దాన్ని ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు 500 మందిని నాగర్ కర్నూలు డిప్యుటేషన్ చేసేయాలా, 2500 మందిని వీఆర్ఎస్ కింద తీసేయాలా. మొన్న కేంద్రంలో మీటింగ్ పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం 3000 కోట్ల రూపాయలు మాత్రమే ఈ విశాఖ ఉక్కు కేటాయించింది. అందులో 2500 మంది వీఆర్ఎస్ ఇచ్చేస్తే 1260 కోట్లు పోను, మిగతా 1750 కోట్లతో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ రక్షించబడుతుందా అని మేము అడుగుతా ఉన్నాం. ఎలాగైనా సరే ఈ స్టీల్ ప్లాంట్ని సైడ్లో కలపండి, లేదా సరైనటువంటి మైన్స్ని కేటాయించండి, స్టీల్ ప్లాంట్ పరిరక్షించండి. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజలందరూ కలిసి రావాలి, ఈ స్టీల్ ప్లాంట్ రక్షించాలి, రానున్న తరానికి ఉద్యోగాల కల్పనలో ప్రముఖ పాత్ర పోషించాలని కోరుతా ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చెయ్యము అని ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం, అలాగే సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్ర పరిశ్రమల మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయము, అభివృద్ధి చేస్తామని ఎన్నికల తర్వాత కూడా విశాఖపట్నం వచ్చి మనకి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని తొంగలోకి తొక్కుతూ మరో ప్రక్క ప్రైవేటీకరణకు అంచెలంచెలుగా ప్రభుత్వం తమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తుంది. అనేక మంది ప్రాణ త్యాగాలు, ఆ రోజు సుమారు 60-70 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు తమ పదవులను తృణప్రాయంగా త్యాగం చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను మరోసారి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరి మార్చుకోకపోతే ప్రాణ త్యాగాలతోనైనా విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకొని, విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ఆంధ్రుల హక్కుని మరోసారి కార్మిక సంఘాలు, యువజన సంఘాలు, రైతు సంఘాలు, అఖిలపక్ష కమిటీల ఆధ్వర్యంలో ఈ పోరాటాలు జరుగుతున్నాయి. ప్రధానికి ఈ పోరాటాల్లో పాల్గొని భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు జరిగే అన్ని పోరాటాలను విజయవంతం చేసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వమే నిర్వహించేలాగా చర్యలు చేపట్టేలా పోరాటాలు ఉధృతం చేయాలని ఏఐటీసీ తరఫున, అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున కోరుకుంటాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కొరకు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాకుళం 7 రోడ్ జంక్షన్ దగ్గర వద్ద నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది.
విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని చెప్పి సెయిల్లో విలీనం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరీక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఆంధ్రుల ప్రాణ బలిదానంతో, ఎమ్మెల్యేలు ఎంపీల రాజీనామాలతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున నిలదించి పోరాట ఫలితంగా సాధించుకున్నటువంటి సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్. ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి పైకి ఈరోజు ఉపాధి పొందుతూ ఉన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్లు కేటాయిస్తే ఈరోజు 50,000 కోట్లకు పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలోనూ డివిడెండ్ రూపంలోనూ ఈరోజు చెల్లించింది. మరి 3 లక్షల విలువైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 30,000 కోట్లకు 40,000 కోట్లకు చౌకగా విదేశీ స్వదేశీ కార్పొరేట్లకు అంబానీ అదానీ వంటి లేదా పోస్కో వంటి సంస్థలకు కట్టబెట్టాలని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతా ఉంది. గత 3 సంవత్సరాల నుంచి మరి ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు. ఈ ప్రయోగకరం చేయకపోతే దీన్ని మూసేయాలని చెప్పి ఈరోజు కుట్రలో భాగంగానే 3 బ్లాక్ ఫర్నిచర్లు ఉంటే 2 బ్లాక్ ఫర్నిచర్ని మూసేసింది. సొంత గనులు కేటాయించడం లేదు. ఇప్పటికైనా సరే కేంద్ర బీజేపీ ప్రభుత్వం తన కుట్రలు మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన మద్దతుతో ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది. కాబట్టి మరి టీడీపీ నాయకత్వం, జనసేన నాయకత్వం కేంద్ర బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు సి తమ్మన్నాయుడు, CIT జిల్లా అధ్యక్షుడు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాలని చెప్పి, ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో విలీనేర దీక్ష చేపట్టడం జరిగింది. ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని అనేక పెద్ద పోరాటాలు చేసి 32 మంది ఆత్మ బలిదానాలతో 64 గ్రామాల ప్రజలు 24 ఎకరాల భూములు ఇచ్చి ఈరోజు స్టీల్ ప్లాంట్ కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం కేవలం 5,000 కోట్లు పెట్టుబడి ఆ రోజు ప్రారంభానికి సమకూరిస్తే ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ నుంచి 58,000 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పన్నుల రూపంలో స్టీల్ ప్లాంట్ చెల్లించడం జరిగింది. అలాగే ఈరోజు 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉంటుండగా 2 బ్లాస్ట్ ఫర్నేస్లను మూసివేయించి 1 బ్లాస్ట్ ఫర్నేస్లోనే ఉత్పత్తి కొనసాగించడం జరుగుతుంది. సుమారు 1,00,000 మంది ఆధారపడిన స్టీల్ ప్లాంట్ని పూర్తిగా దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి పోస్కో కంపెనీకి 3 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే స్టీల్ ప్లాంట్ని కారు చౌకగా కట్టబెట్టాలని చేస్తున్న ప్రయత్నానికి ఇప్పటికే 13 రోజులు పైగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు కొనసాగిస్తున్న విశాఖపట్నంలో ఈరోజు మోడీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మోడీ మీద ఒత్తిడి తెచ్చి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నిలబడతా లేదని చెప్పి ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో స్టీల్ ప్లాంట్కి సంబంధించి సొంత గనులు కేటాయించి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్లో విలీనం చేయడం ద్వారానే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఆ రకంగా చర్యలు తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో మొత్తం ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలేవి అమలు చేయకపోగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి వేగవంతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు మనం ఇదివరకు 35 ఏళ్ల కిందట 35 మంది బలిదానాలతో ఈరోజు మనం సాధించుకున్నది ఆంధ్రుల హక్కు స్టీల్ ప్లాంట్ అన్నది. ఈరోజు కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను కూడా ఓడిపించేసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందుకోసం ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడానికి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేదంటే మద్దతు ఓడిపెడతా అన్నంత వరకు కూడా వెళ్ళాలి. మన ప్రజా ఉద్యమాలు కూడా ప్రజల్లో చైతన్యం చేసి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఇదివరకు ఎంతగానో మనం ఉద్యమాలు చేసి కాపాడుకున్నాం. ఆ రకంగా మనం ఉద్యమాలు చేసి కాపాడుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది. అదేవిధంగా పాలకులు కూడా ఏవైతే ఇచ్చారో ఆ వాగ్దానాలు కూడా ఖచ్చితంగా అమలు చేయాలి. అమలు చేసి ఈ రోజున పవన్ కళ్యాణ్ కానీ ఇంకో నాయకులు కానీ ఎవరు మాట్లాడే పరిస్థితుల్లో లేరు. అందుకోసం ప్రజలు ఉద్యమిస్తే తప్ప పాలకులు మాట్లాడే పరిస్థితుల్లో లేరు. స్టీల్ ప్లాంట్ని ఏదైతే మనం కాపాడుకుని దాన్ని తెచ్చుకున్నామో ఆంధ్రప్రదేశ్గా ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ కలిసికట్టుగా ఉద్యమాలు చేసి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకోసం CITగా ఈ రోజున ఉద్యమాలు చేయడానికి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఏ ఉద్యమం అయితే ఆ ఉద్యమం కోసం ముందుండి కదులుతామని చెప్పి అంతవరకు కూడా లేదంటే ప్రభుత్వాలు దించే వరకైనా కదులుతాం. ఆ రకమైన ప్రభుత్వాలు కదిలేదాకా కూడా ఉద్యమాలు చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం.